ఐపీఎల్ 2025లో నిన్న ఆర్సీబీ అభిమానులకైతే నిజంగానే చాలా ఆనందం అయితే కలిగిందండి. హైదరాబాద్లో కూడా చాలామంది ఆర్సీబీ అభిమానులు అనేకంటే విరాట్ కోహ్లీ అభిమానులు అంటే బాగుంటుందేమో అనమాట. నిజంగానే ఓడిపోద్దేమో అన్నటువంటి మ్యాచ్ని మంచిగా ఆర్సీబీ వైపు తిరిగిపోయింది. హెజల్వుడ్ బౌలింగ్ మాత్రం అత్యంత అద్భుతమనండి. అసలు యశస్వి జైస్వాల్ ఆడుతున్నంతసేపు మ్యాచ్ మొత్తం కూడా ఆర్సీబీ చేతిలోనే, మన బెంగళూరు చేతిలోంచి వెళ్ళిపోయిందా, రాజస్థాన్ చేతిలోకి వెళ్ళిపోయిందా అనిపించింది అనమాట. కాకపోతే ఏంటంటే ఆటగాళ్ళు కూడా అగ్రెసివ్నెస్ అనేది ఎక్కువ చూపిస్తున్నారండి. సో నిన్న కూడా అంపైర్ ఎంటర్ కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అనమాట. అక్కడ ఈ యశస్వి జైస్వాల్ అవుట్ అయిన సందర్భంలో హేజల్వుడ్ వీళ్ళ మధ్య కొంచెం అలా అప్పుడప్పుడు అలా ఇది ఉంటుంది కదండి. మరి ఎందుకంటే ఇద్దరు అగ్రెసివే, ఒకరు బ్యాట్తో అయితే ఒకరు బౌలింగ్తో అనమాట. సో ఇదంతా కూడా కనువింది అయితే మనకి వేసిందండి. దాని తర్వాత ఇంకొక మాట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజస్థాన్ రాయల్స్కి ఎందుకో లక్ అనేది కలిసి రావట్లేదండి. ఫుట్బాల్లో మనం ఒక్కొక్కసారి చూస్తాం చూడండి, బాల్ ఉంటుంది, ఎక్కడి నుంచో మనం గోల్ వరకు తీసుకొస్తాం. గోల్ దగ్గర మనం ఏం చేయాలి, దాన్ని గోల్గా మార్చాలి. అలా గోల్గా మార్చడంలో విఫలం చెందినట్లయితే గోల్ మనకి రాదనమాట. సిమిలర్లీ అదేవిధంగా ఎవరో ఒకళ్ళు గెలుపు ముంగిటికి తీసుకొచ్చేస్తున్నారండి ప్రతిసారి కూడా. అక్కడ బోల్తా పడడం అనేది చూస్తున్నాం. అంటే ఫినిషింగ్ అనేది కంప్లీట్గా లేకపోవడం అనేది ఒకటి ఇబ్బందిగానే మనం చెప్పొచ్చు అనమాట. ఇంకొకటి మనం చెప్పాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ ఈ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ నిన్న కూడా 2 అద్భుతమైనటువంటి సిక్సర్లు కొట్టినటువంటి విధానం అనేది చాలా చాలా సూపర్లు అయితే ఆకట్టుకుందనమాట. అంటే చిన్నపిల్లగాడు కదండి, మంచిగా బ్రహ్మాండమైనటువంటి ఆట తీరే ప్రదర్శించాడు సెకండ్ మ్యాచ్లో కూడా అనమాట. ఈరోజు మాత్రం మనం ఒక ఆసక్తికరమైనటువంటి మ్యాచ్ చూడబోతున్నాం. మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అనమాట. చూడాలి మరి. ఇప్పటికైతే అంటూనే ఉన్నారు హాట్ ఫేవరెట్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పి. ఏమో మరి ఎందుకు ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఈ విధంగా అయిందా అని చెప్పి ఎంత వద్దనుకున్నప్పటికీ అభిమానులుగా మాలాంటి వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తూనే ఉంటుందండి. మనం ముంబైతో మ్యాచ్తో కూడా ఎంత లైట్ తీసుకున్నారంటే చూసే వాళ్ళే పిచ్చోళ్ళు అన్నట్టు. ఒక బ్యాట్స్మెన్ అయితే అవుట్ అయిపోయిన తర్వాత ముంబై ఫేవరెట్తో సరదాగా, అంటే అందరు ఇండియన్స్నే కాదనట్లేదండి, సరదాగా జోక్ చేసుకుంటూ ఎవరు అప్పీల్ చేయకపోయినా ఆయనంతటా ఆయన వాక్ చేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి సందర్భంలోనే అభిమానులకు డౌట్ వస్తుంది, అసలు ఏంటిది చూడాలా టికెట్ పెట్టి అని చెప్పి. చూద్దామండి.